చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక కేసీఆర్ పని అయిపోయింది, బయటికి రాడు, వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. మరి ఈరోజు కేసీఆర్ కూడా బయటకు వచ్చిండు, త్వరలో సింహంలాగా గర్జిస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవం ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో మీరు? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, బిడ్డ తెలంగాణ తెచ్చిండే బాపు కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ రాడు అని మళ్ళీ మీరేం బీక్తున్నారు? ఇప్పుడు ఈ 14 నెలలు ఏం బీకిండ్రు? మీరు ఏం బీకిండ్రు? కేసీఆర్ వస్తేనే మీరేమన్నా వీక్తారా? కేసీఆర్ ఉంటేనే మీకు 14 నెలల టైం ఇచ్చిండు బాపు కేసీఆర్. ఎందుకంటే మా 10 సంవత్సరాలలో ఆయన రాకపోని ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఏ సంక్షేమ పథకము ఎప్పుడు అంటే హామీలు ఇవ్వకుండానే ఇచ్చిండు మా బాపు కేసీఆర్. రైతు బంధు ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు, రైతు బీమా లేదు. ఇవన్నీ మా బాపు కేసీఆర్ ఇచ్చిండు. మీరు ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తున్నారా? ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2500 ఇస్తున్నారు మహిళలకు. ఇస్తున్నారా మీరు? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? గర్భవతులకు 13,000 ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇచ్చే పెన్షన్లో 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నాడు రాగానే. ఎక్కడ పోయినాయి 2,000? అదే 2,000 బాపు కేసీఆర్ పై ఇస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చిర్రు మార్పుల 7,000 మందిని మీరు అంటే నిరాశీలం చేసిండు హైడ్రా తీసుకొచ్చి. హైడ్రా అంటేనే తెలియని ప్రజలను ఈరోజు భయభ్రాంతులను చేసిండు రేవంత్ రెడ్డి. నిరాశ వాళ్ళు కష్టపడి జీవితాంతం సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ఇదే బాపు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లలో పంపించారు. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్లు బాలేవు అన్నాడు, ఉసుకతోని కట్టిండు, అదే డబుల్ బెడ్రూమ్లలో పంపిస్తున్నాడు. అంటే ఈరోజు అసమర్థత పాలన కాబట్టే ఈరోజు బాపు కేసీఆర్ 14 నెలల తర్వాత బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదే మా రూలింగ్లో ఉన్నా కానీ వాళ్ళు బయటికి వస్తలేరు. మేము బీఆర్ఎస్ వాళ్ళమే ప్రజలలో పోయి పనిచేస్తున్నాం. రేషన్ కార్డులు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగ భృతి ఇప్పుడు యువకులకు ఇస్తాడు. అంటే ఒక బస్సు మాత్రమే తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రైతులకైతే 2 దఫాలది పోయింది, రైతులది పోయింది. మేరీగడ్డ అంటున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పర్రెలు అన్నావు, ఎక్కడ పోయినాయి పర్రెలు? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీళ్ళు ఉన్నాయి? ఎక్కడ నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేరు ప్రజలకు? ఈరోజు రైతులకు నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేరు? ప్రతి ఒక్కటి జూటా మాటలు, 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను కన్నమ్మ కష్టాలు పెడుతున్నారు. కాబట్టి బాపు కేసీఆర్ బయటికి వచ్చిండు. బాపు కేసీఆర్ రావడానికి కారణం ఇదే. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యకర్త కాడ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలకు, మళ్ళీ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి పని పెట్టడానికే బాపు కేసీఆర్ నిర్దేశం ఇవ్వడానికి వచ్చిండు బిడ్డ రేవంత్ రెడ్డి. సంలాంచుకోగలరు. కేసీఆర్ సంబంధించి గతంలో కేసీఆర్ అమెరికా పారిపోయిండు, ఇక తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, గతంలో వేసినంత అవినీతి బయటపడతాన ఉద్దేశంతో అమెరికా పారిపోయిండు అని చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రచారం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి ఓటుకు దొంగలాగా అప్పుడు పారిపోయిండు అట్లా అని చెప్పేసి. ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ మీద కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ ఉన్నన్ని రోజు బాపు కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ సింహంలాగా కొట్లాడేటోడు, వీనిలాగా వెనక దర్వాజాల పంటి ఉరికిపోయేటోడు కాదు. వాళ్ళు ఎన్నో చెప్పారు కాబట్టే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడు. వాడు అబద్ధాలు చెప్పి కేసీఆర్ని తిట్టి ఉన్నాడు. కానీ అట్లాంటి ఉరికిపోయే పరిస్థితి నీకు వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడో నువ్వు చూడు. అంటే ఇన్ని రోజులు ఒక పక్క హరీష్ రావు, మరోపక్క కేటీఆర్, మరోపక్క కవితతోటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితులు ఎట్లుంటాయి అంటారు? తట్టుకోలేడు ఇక, అంతే రిజైన్ ఇవ్వాల్సింది, లేకుంటే ఉరికిపోవాలి, లేకుంటే బీజేపీల కన్నా కావాలి, లేకుంటే మళ్ళీ మా బీఆర్ఎస్ల కన్నా కలవాలి. మా బీఆర్ఎస్లో ఇది తట్టుకోలేక ఈరోజు ఇన్ని రోజులు కేసీఆర్ అని జపం చేసిండు కదా. కేసీఆర్ వచ్చిండు, ఇప్పుడు రాత్రికి నిద్ర పడుతుందో లేదో రేవంత్ రెడ్డికి అది చూడమని చెప్పండి. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ కష్టం ఉన్నది కాబట్టి ఈరోజు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ప్రజల వరకు ఎక్కడ వరకు అవుతుంది, ఏ దిశ పోతే ప్రజలకు న్యాయం అవుతుంది, ఎట్లా పోతే వాళ్ళ సంక్షేమ పథకాలు ఇప్పియాలి, వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. కాబట్టి రైతు బంధు, రైతు బీమా, బీసీ కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్లు రావాలి. అంటే ఈ మధ్య కాలంలో ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద ఇబ్బందులు గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కేసీఆర్ బయటికి వస్తే వాళ్ళంతా ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. అందరికీ ఇవన్నీ ఒట్టి జూటమాట కేసులు పెడుతూనే ఉంటారు. కేసులదేమన్నా కొత్తనా మాకు బీఆర్ఎస్ వాళ్ళకు? కేసులు ఏం కొత్త లేవు. తెలంగాణ ఉద్యమాలు అప్పటి నుంచి కేసులు పెడుతూనే ఉన్నారు, అయిపోయింది, మళ్ళీ కేసులు పెడతారు. వీళ్ళకి అలవాటు లేదు కదా, వీళ్ళు ఉద్యమాలలో లేరు. ఏ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఉద్యమం దాన్ని తెలంగాణ తీసుకురావడానికి ఎంత బాధపడ్డాడో బాపు కేసీఆర్, ఆ బాధ వీళ్ళకి తెలియదు కాబట్టి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు. జనాలకు కూడా తెలవాలి కదా. జనాలకు కూడా ఏమనుకున్నారంటే బాపు కేసీఆర్ కన్నా కొంచెం ఎక్కిస్తారు అనుకున్నారు. కానీ అది లేదు ఇది లేదు అంటారు. ఎలక్షన్ల ముందు బాపు చెప్పిండు, బుడుబుడకలోడు అని వస్తారు మన ఇంటి ముంగటికి,
పండుగలప్పుడు అప్పుడు ఇప్పుడు వాని మాటలు నమ్మకుంటారు మీరు, బాగుండదు, మీరు నాశనం అది అంటారు కదా, ఏదో అయిపోతారు రా తండ్రి అని చెప్తే వినలేదు. ప్రజలకు ఈరోజు తెలిసి వచ్చింది, మళ్ళీ మీరే కావాలంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బాపు కేసీఆరే వస్తాడు కదా తండ్రి. కాబట్టి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం తండ్రికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆర్ మళ్ళీ వచ్చిండు. ప్రజలను అంటారు కదా సురక్షితంగా వాళ్ళను మళ్ళీ హామీలన్నీ ఇప్పించే వరకు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చే వరకు మా బాపు కేసీఆర్ మళ్ళీ బయట ఉంటారు, మళ్ళీ సీఎం అవుతారు. మాకైతే కార్యకర్తలకు ఎప్పుడు కేసీఆర్ గారు అందుబాటులో ఉంటారు. కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో మీలాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి దూరంగా ఉన్న ఒక ఆలోచన విధానంతో కానీ సామాన్యులకి కష్టకాలం ఉన్న కార్యకర్తలకి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కేసీఆర్ గారి కనుసరణలో పార్టీ నడుస్తుంది. ఆయనే మా అధినాయకుడు కాబట్టి మాకు ఎప్పుడు ఆయన కాడికి పోయినప్పుడల్లా మాకు దేవుని కాడికి పోయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మీరే చూస్తున్నారు ఇంత కోలాహలం, ఇంత వాతావరణం. ఇది అధికార పార్టీ ఆఫీసా, ప్రతిపక్ష పార్టీ ఆఫీసా, అధికార పార్టీలు ఏమున్నామా, ప్రతిపక్ష పార్టీలు ఉన్నామని మీరు ఆలోచించుకోవాలి. జనం మా వెంబడి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 10 మంది బ్రోకర్ ఎమ్మెల్యేలు పోవచ్చు, కానీ 60 లక్షల మంది కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు గట్టే ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో పెట్టినా కానీ వస్తాయి. మేము అనుకుంటాం ప్రజల తీర్పు అంతిమ తీర్పు, 1.6% ఓట్లతో మేము ఓడిపోవచ్చు. కానీ జనం అందరూ కూడా కేసీఆర్ రావాలంటారు. అంత తొందరగా మార్పు కోరుకున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అయితే కోరుకుంటారో మీరు ఆలోచించాలి. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ అమెరికా వెళ్ళిపోయిండు అని చాలా వరకు ట్రోల్ చేసిర్రు. ఏం చెప్తారు మీరు, ఏం సమాధానం చెప్తారు ఈ విషయంలో? పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికి 50 లక్షలు దొరికిన దొంగ అయితేనేమో దావూస్ పోవచ్చు, అమెరికా పోవచ్చు, వాడికాడి వీడికాడి దందాలు చేయొచ్చు. ఈ ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద నాయకుడు 72 సంవత్సరాలు ఉంటాయి కేసీఆర్ గారికి. ఇప్పటిదాకా 2 దేశాలు పోయారు. ఒకటి చైనా పోయిండు, ఒక సింగపూర్ పోయిండు అనుకుంటా. నాకు తెలిసిన నాకు సమాచారం ప్రకారం 2 దేశాలు. ఆయన ఆడిపోతే నీకెందుకే? ఆయన కూర్చున్న వాడితే, నిల్చున్న వాడితే, తుమ్మిన వాడితే. కేసీఆర్ పేరు అనేది కేసీఆర్కి అసలైన వీరాభిమానం అంటే ఈ రేవంత్ రెడ్డి. తిట్టి తలుచుకుంటున్నా అర్థం కావట్లేదు. తిడితే గొప్పడైతే అనుకుంటున్నాను. కానీ ఎంతసేపు కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ అనే నోట్లోంచి రేవంత్ రెడ్డి మాట వస్తే జన్మధాన్యం అయిపోయింది అని ఆలోచనలో ఉండు. మేమేం కోరుకుంటున్నాం అంటే ఇక పిచ్చోడు ఎట్లయినా ఆగుతూనే ఉంటాడు, మేము కూడా పడుచుకోదనే ధోరణిలో ఉన్నాం తప్పితే ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుంచుకోవాలి, 14 నెలల కాలంలో విధ్వంసం తప్పితే, విద్వేషం తప్పితే ఏదైనా ఒకటి జరిగిందా? ఒక ఇటుక పిల్ల పెట్టినవా? పెట్టిన ఇటుక పిల్ల స్లాబ్ పోసినావా? ఒక ఇల్లు గుడి కట్టినవా? ఒక బడి కట్టినవా? 10 సంవత్సరాల కాలంలో రోడ్లు వేసినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినాం, శ్మశాన వాటి కట్టినాం, ఊరూరు పల్లె ట్రాక్టర్ తీసుకొచ్చినాం, డంపింగ్ యార్డులు పెట్టినాం, ప్రతి ఊరిని పల్లె ప్రకృతి వనాలను పెట్టినాం, చెరువుల్లో చేపలు ఇచ్చినాం, గొర్రెలో గొర్రెలు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం, పొరపాటు గ్రేపాటుకు ఓడైతే ఉన్నాయన్నీ కూడా బిగినాం. ఆయా ఇదేనా మార్పు? అన్నీ పోయినాయి. ఏమున్నాయి? చెర్ల చేప బిల్లలు ఇదే, చెర్ల నీళ్ళు లేదు. నీళ్ళు ఇస్తేనేమో ఒడ్లు పండితేనేమో కొనాలా, నీకు కొన్న శాత కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రిజిస్టర్డ్ బ్రోకర్ లెక్కనే ఆలోచిస్తుండే. ఎండిపోతేనేమో వెంచర్లు చేసుకుందాం అనుకుంటున్నాడు. అరే నాయన, ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన పెట్టి చంపుతాడు. నీళ్ళు ఇచ్చి వద్దన్న నీళ్ళు ఇచ్చిండు, వద్దన్న కరెంట్ ఇచ్చిండు. వీడు మాత్రం ఉన్న ఉడపికి చంపుతుండు. కేసీఆర్ ఏమో రైతు బంధు ఇచ్చిండు, వద్దన్న ఎంత అంత ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కాలం నీళ్ళు ఇచ్చిండు, ఎన్ని పండుతలే అన్ని ఒడ్లు కొన్నాడు. కేసీఆర్ ఏమో పెట్టి చంపితే వీడేమో కొట్టి చంపుతుండు. పండించిన గినిగాని పండితే ఒడ్లు కొనవా, గినిగాని నీళ్ళు ఇస్తావా, ఇలా కరెంట్ అడుగుతున్నా కరెంట్ ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతావా? ఈ రాష్ట్రంలో నేను ఏమంటున్నా అంటే మీ తాత పోలీస్ పార్టీలు కావచ్చు, మీ నాయన పోలీస్ పార్టీలు కావచ్చు, నువ్వు ఎత్తు తక్కువ ఉన్నావని నువ్వు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ కాలేకపోయినావని హోంమంత్రి తీసుకున్నావు. అట్టని ఎవరి మీద పెడితే వాడి మీద కేసు పెడుతున్నావు. ఇంట్లో బాగా డిస్టర్బ్ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంట్లో పెళ్ళాం పోరు, అన్నదమ్ముల పోరు, ఇయ్యంకుడు పోరు, అల్లుడు పోరు, ఇన్ని పోర్ల మధ్యలో మంత్రులు వాళ్ళ పేరు మర్చిపోతున్నారు. అరే ఇంక కేటీఆర్ జైలు పెట్టు, కేసీఆర్ జైలు పెట్టు, హరీష్ రావు జైలు పెట్టు, కవితను జైలు, గిరే తప్పితే అరే మా ఆయన పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికింది కాదు దొంగ అంటారు, దొరకనే దొరే అంటారు. కేసీఆర్ దొర మరి ఆ దొరాయంలో రైతు బంధు వచ్చి, ఈ దొంగాయంలో రైతు బంధు బందే, ఆ దొరాయంలో కళ్యాణ లక్ష్మి వచ్చి, ఈ దొంగాయంలో తులం బాగారని చెప్పి ఉన్నాయి కూడా, ఆ దొరాయంలోనే కేసీఆర్ కిట్ వచ్చి, ఈ దొంగాయంలో అన్ని బందే. నేనేమంటున్నా అన్ని ఇచ్చినోడు దొర, మరి అన్ని ఎగ్గొట్టినోడు దొంగ కాబట్టి అన్ని లాక్కు తింటున్నావు అంటున్నా. కట్టడం ఉండాలా, నిలబెట్టడం ఉండాలా, పడగొట్టడం ఉండొద్దు. పాలన అంటే ప్రజల్ని ప్రేమించాలా, ప్రజల కోసం ఉండాలా. రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో మొత్తం కూడా తెలంగాణ అంటే ఒక 3 పండుగలు గుర్తొస్తాయి. తెలంగాణలో 3 పండుగలే ఉంటాయి. తెలంగాణలో 3 జాతరలు ఉంటాయి.
ప్రముఖంగా వినపడేది మేడారం సమ్మక్క సారక జాతర, రెండోది ఆదివాసులు నాగోబా జాతర, మూడోది పెద్దగడ్డ గొల్లగడ్డ జాతర. గొల్లగడ్డ జాతర కంటే జనం ఎక్కువ వచ్చింది నా కేసీఆర్ పుట్టినరోజు అంటే. గడి 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 అనే గడికేమో జనం వస్తున్నా, ఈ గాంధీ భవన్కి ఓడిపోవట్లేదా? గడి భావనని పోతురా, దొర భావనని పోతురా, ఈ దొంగ భావనని పోతురా. దొంగ లెక్కనే ఆలోచిస్తుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే జూబ్లీస్ ప్యాలెస్ పడుకుంటుండు, బాగా ఇంటిపోరై బాగా డిస్టర్బ్ అయిపోయి కేసీఆర్ని సన్నాస్ అంటే ఏ కార్యకర్త అంటాడో వాడిని కేసు పెడదాం, అయ్యో పలానా సురేష్ని పెట్టినాం, పలానాని పెట్టినాం, జైల్లో పెట్టామని సాయంత్రం రిపోర్ట్ కావాలి వాళ్ళ భార్యకి. అందుకే ఈ పరిపాలన తప్పితే ప్రజలకు అక్కడ వచ్చిన ఒక్కటన్నా జరిగిందా? ఎవరికైనా న్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ వాళ్ళకే న్యాయం కావట్లేదని ధర్నాలు చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంటే ఊరుకోడు ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి. ఇంతమంది ముఖ్యమంత్రులు 119 మంది ముఖ్యమంత్రులు ఉన్నాక ఈ ముఖ్యమంత్రి పేరు ఎందుకు గుర్తుంటుంది? ఇప్పుడు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం సోషల్ మీడియానే చేస్తుంది అంటారు. మరి అరే మా సభ అయితే ఉంది అల్లు అర్జున్కి, కానీ ఎవరో పేరు మర్చిపోయిండు టీవీ ఆయనకి మా పార్టీ సభ్యత ఉందా? పోనీ జూపల్లి కృష్ణారావు మా మంత్రి నేను ఆయన కూడా మర్చిపోయిండు. కనీసం ముఖ్యమంత్రి 3 ఫీట్లు ఉండని కనీసం గుర్తుపట్టుకోకపోతే ఉన్న మంత్రులు లేవట్లేదు. అందుకే సిగ్గు అనిపించి శరం అనిపించి ఈయన ఎంతసేపటికి పెయింటింగ్లు వేసుకొని డెంట్లు వేసేట ఆయన కాబట్టే అట్టే డెంటింగ్లు వేసి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని. వచ్చేది మా పాలనే. ఇప్పుడు సన్నా కేసీఆర్ ఇంకోటన్నా మాకు కడుపులో మసులుతుంది, రక్తం ఉడికిపోతుంది. ఒక్కొక్కరిని శంకరగిరి మాన్యాలు పట్టిపోతే మేము కూడా ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు కవితనే తట్టుకోలేకపోతున్నాడు, మరి కేసీఆర్ కూడా బరిలోకి దిగబోతున్నాడు. ఎట్లుంటుంది? మేము ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ బరిలో దిగడం కాదు, కేసీఆర్ జనాల్లో ఉండు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండు. ఇప్పుడు రైతు బంధు అయితే రైతు బంధు అనట్లేదు, కేసీఆర్ పైసలు బంద్ అయిన అంటారు. నీళ్ళు రాకపోతే కేసీఆర్ నీళ్ళు రావట్లేదు అంటారు, కరెంట్ రాకపోతే కేసీఆర్ కరెంట్ రావట్లేదు అంటారు, పింఛన్ రాకపోతే కేసీఆర్ పైసలు రాలేదంటారు. కానీ రేవంత్ రెడ్డి పైసలు, ఇందిరాగాంధీ వాడు అంటనే ఉండు, వాడమ్మ ఇల్లొద్దు, వీడమ్మ ఇల్లొద్దు, నాకు ఏ అమ్మ ఇల్లొద్దు, నా ఇల్లు నాకు కావాలంటారు. కాబట్టి రాష్ట్రంలో కేసీఆర్ అనేట ఆయన 119 నియోజకవర్గాలు కాదు, తెలంగాణ భౌగోళిక స్వరూపానికి 33 జిల్లాల కేంద్రానికి కేసీఆర్ అనేట ఆయన రాజముద్ర. మనం ఉండొచ్చు, మన వయసున్న చచ్చిపోవచ్చు, కానీ తెలంగాణ భౌగోళిక స్వరూపం ఉన్న రోజులు కేసీఆర్ అనేట ఆయన ఆకాశం అంతా, ఎవరెస్ట్ అంతా. ఇప్పుడు కైలాస పర్వతం ఉంటుంది, కైలాస పర్వతంలో ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు. ఈ తెలంగాణ ఉన్న రోజులు కూడా కేసీఆర్ అంటే పరమశివుడు ఆ బతికే ఉంటాడు, మాలాంటి పేదల గుండెలో ఉంటాడు. కేసీఆర్ ఎక్కడికి పోడు. మీరు అన్న అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా రారా? వీళ్ళెక్కడ ఓడు దొంగ ఆయన దొర జన మధ్యలోనే ఉంటాడు. 100% అంటే వాస్తవం చెప్పాలంటే మీరు సంవత్సరన్నర కింద ఎలక్షన్ జరిగినటువంటి నేపథ్యంలో ఏదైనా వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు వాళ్ళకు టైం ఇవ్వాలి అనే ఒక కోణంలోని సంవత్సరన్నర అంటే వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ గుండెల్లో ఉన్నాడు. మీరు అంటారు కేసీఆర్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రజలకు దూరం ఉన్నాడు అనే ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. 100% చెప్తా ఉన్నా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. దీన్ని చెరిపోయినటువంటి తెలంగాణ కేసీఆర్ వేరు చేయాలన్నట్టు చెరిపోయినటువంటి సబ్జెక్ట్ అది. కాబట్టి 100% ఈరోజు గజ్వేల్ ప్రజలు గెలిపిస్తే ఇంట్లోనే ఉంటున్నాడు, ఫామ్ హౌస్కే పరిమితమైండు, గజ్వేల్ నియోజకవర్గాన్ని అసలే సందర్శించడం లేదు, వాళ్ళకి న్యాయం చేస్తలేడని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎవరంటారండి? తన ఫామ్ హౌస్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఒక రైతు బిడ్డనే అండి. ఆ రైతు బిడ్డ కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆ కార్యకర్తలకు 100% అందుబాటులో ఉన్నాడు, తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరన్నారండి కాంగ్రెస్ పార్టీ? ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్కి ఎన్నిసార్లు వేయండి ముఖ్యమంత్రి అయినాక? ఈరోజు అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తున్నా. 100% తెలంగాణ బిడ్డగా ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంటారు కదా, కేసీఆర్ గారు గొప్పోడండి, కేసీఆర్ ఎక్కడో అమెరికాలో లేడు. కేసీఆర్ తన కాన్స్టెన్సీ గజ్వేల్ కాన్స్టెన్సీ అనేటువంటి ఒక కూటావేటు దూరంలో ఉన్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి సంవత్సరన్నర కాలంలో ఎన్నిసార్లు వేయండు కొడంగల్కు? వాళ్ళ అన్న అయినటువంటి అధికార పార్టీ సంబంధించినటువంటి ఒక అధికార కార్యక్రమంలో పాల్గొంటుండు. ఏం సంబంధం వాళ్ళ అన్నకి ఏమైనా రాసిచ్చిండా? ఇది ఎంతవరకు సంబంధించో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, నేను అందుబాటులో లేకపోతే నా సోదరుడు తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటాడు నియోజకవర్గ ప్రజలకని. అదే 100% ఉండుకోండి, వాళ్ళ పార్టీ అంతర్గత విషయంలో 100% ఉండండి. కానీ మేము అడిగేది ఒకటే, పార్టీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఏమన్నా ప్రభుత్వ ప్రతినిధా? పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు అంటారుగా కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో లేరనే ఒక అపవాదు సృష్టిస్తూ ఉన్నారు. ఆ అపవాదు సృష్టించే ముందు మీరు ఎన్నిసార్లు అందుబాటులో ఉన్నారు కొడంగల్కు? ఎన్నిసార్లు వేరు? 2-3 సార్లు కన్నా అధిక ఓలే. కేసీఆర్ గారు తన సొంత నియోజకవర్గం ఉంటే గజ్వేల్లి కాన్స్టిట్యున్సీలోనే నివాసం ఉంటుండు. ఇంకా అందులో ఏముంది మీరు దూరం ఉంటున్నారు అని అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు. కుటుంబ పాలన తెలంగాణలో కొనసాగుతుంది అని పదే కూడా ఆ మధ్యకాలంలో వాళ్ళు ఒక ట్రెండేజ్ క్రియేట్ చేసి మొత్తం కూడా సోషల్ మీడియాలో అలచల్ చేశారు. గతంలో ఎవరు? కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన గురించి మాట్లాడితే దయ్యాలు వేదలు వల్లించినట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ఇందిరాగాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, సోనియా గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరండి? మన కొడంగల్ అనేటువంటి రేవంత్ రెడ్డి ఎవరు, కొండాలరెడ్డి ఎవరు, తిరుపతి రెడ్డి ఎవరు? వీరి కుటుంబ పాలన కాదా? మల్లు రవి బట్టి విక్రమార్క కుటుంబ పాలన కాదా అండి? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత తెలంగాణ ఉద్యమ బిడ్డలండి. వందలాది రోజులు కేసులు, వందలాది రోజులు జైల్లో ఉన్నటువంటి బిడ్డలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి పడినటువంటి బిడ్డలు. ఈరోజు కుటుంబ పాలన అనే ముందు కాంగ్రెస్ నైతికంగా ఏందో తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబ పాలన కాదా? వాళ్ళు ఏం చేసారు? తెలంగాణకు ఉరగబెట్టింది ఏంది? ఈ దేశానికి వాళ్ళు ఉరగబెట్టింది ఏందండి? దేశంలో వాళ్ళు ముంచిరండి దేశాన్ని. ఈరోజు భారతదేశము ఈరోజు ఇంత వెనుకబాటు తరానికి వాళ్ళ కుటుంబమే కారణము. కేసీఆర్ కుటుంబం వల్ల ఈరోజు తెలంగాణ భారతదేశ చిత్రపటంలో ఈరోజు హైదరాబాద్ నగరం ఈరోజు ప్రపంచ పటంలో తలదిన్న విధంగా ఉన్నదంటే కేసీఆర్ కారణం కాదండి. ఇంత అభివృద్ధి ప్రజారంజకమైన పరిపాలన సాగించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తలసారి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ కాదా? ఈరోజు కాంగ్రెస్ పాలన సంవత్సరాలకు 28 రాష్ట్రాలు వెనుకబాటు పోయింది తెలంగాణ ప్రాంతం ఈ కాంగ్రెస్ పాలన నాయకుల వల్ల కాదా అండి? ఇది ఎంత సిగ్గుచెట్టు అండి. రియల్ ఎస్టేట్ ఎంత ఎంత వెనుకబడిపోయిందండి. తలసారి ఆదాయం ఎంత వెనుకపోయింది. ఈ రాష్ట్ర సంపదను ఈరోజు కేసీఆర్ గారు సృష్టిస్తే ఆ సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంపద అనేది కుదించబడ్డది. సంపద అనేది వెనుకబాటుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ వలన. చేసింది ఏం లేదు కేసీఆర్, కేవలం అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా మొత్తం కూడా డ్యామేజ్ చేసిందని చెప్తున్నారు. 60 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏందని నేను అడుగుతున్నా. 100% ప్రస్తుత చర్చకు సిద్ధమయ్యి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. 100% ఆనాడు తెలంగాణ బీడులు పడిన భూములు ఎంత ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఈరోజు 1 కోటి ఎకరాల మాగానగా ఈరోజు సస్యశ్యామల మరింత తెలంగాణ రాష్ట్రం సాధించలేదా? ఈరోజు ఎకరం 1 కోటి ఎకరాల్లో ఈరోజు ఎంత పంట పండింది అంటే మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 100% తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందిందో ఈరోజు అందరికీ ఎరికే. ఈరోజు హైదరాబాద్ అప్పుడు ఎంత ఉందో తెలంగాణ రాకముందుకు బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో. వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ బర్త్డేకి సంబంధించి పోస్టర్లు, ఫ్లెక్సీలే మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పీకేపిచ్చిర్రు. మరి ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎట్లుంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా ముందుకెళ్తారు అన్నా? నేను ఒకటే అంటున్నా, వీళ్ళు అంటురుగా కేసీఆర్ బయటకు వస్తలేడని. కేసీఆర్ బయట రాకముందుకే హరీష్ అన్నను కేటీఆర్ తట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఆయన పదవి ఎప్పుడు పోతుందో ఆయనకే తెలియాలన్నటువంటి పరిస్థితితో ఆయనలో ఉన్నారు. ఇటు పోతే ఇటు గుంజుకునేటట్టున్నారు, ఇటు పోతే ఆయన మొన్న చిట్చాట్లో చెప్పిండు, రాహుల్ గాంధీకే చెప్పిండు, నా ముఖ్యమంత్రి సార్ వీళ్ళు తెలంగాణ ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తలేరు సార్, ముఖ్యమంత్రి సీటు కోసమే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, నాకు అదే భయం అవుతుంది సార్, నా సీటు ఏడో గుంజుకునే క్రమంలో వీళ్ళందరూ కొట్లాడుతున్నట్టే రేవంత్ రెడ్డికి స్పష్టంగా ఉంది. నేను 5 సంవత్సరాల పరిపాలన నేను చేయలేను, నాతో అయితే లేదన్న ఒక చెప్పకనే చెప్తుండే. నేను 5 సంవత్సరాలు నేను చేస్తా అంటే ఆయన షవరింగ్ అవుతుండాను. వాస్తవానికి ఆయన పరిపాలన చేయలేకపోతుండో, అందుకే ప్రెస్టేషన్గా ఫీల్ అయ్యి మీరు కేసీఆర్ ఇప్పుడు నువ్వేదో ఫ్లెక్స్లు వీకేసినంత మాత్రాన, నువ్వేదో చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కేసీఆర్ గుండెల్లో పెట్టుకుంటారు. గుండెల్లో ఉన్నాడా నువ్వు? ఫ్లెక్స్లు వీకెత్తే ఎంత, నీ బతికెంత, నువ్వు బస్ స్టాండ్ ఎంత? నువ్వు రేవంత్ రెడ్డి, నేను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమకారునిగా నీ ఎన్ని గుండెలాయా నువ్వు? కేసీఆర్ నువ్వు ఫ్లెక్స్లు తీసేసినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెలను నువ్వు చెరిపేస్తావా? నువ్వు ఫ్లెక్స్లు చేస్తే ఇప్పుడు కేసీఆర్ కిట్ ఉంది, ఆ రకం కేసీఆర్ నువ్వు తీసేయగలుగుతావా? కేసీఆర్ కంట్రోల్ రూమ్ ఉంది, కేసీఆర్ నువ్వు జరిపేస్తావా? ఇప్పుడు కేసీఆర్ నువ్వు కూకున్నటువంటి సెక్రటరీ కేసీఆర్ కట్టించి నువ్వు చెరిపేస్తావా? నీకు అంత దమ్ముందా? ఇదంతా ఉత్త ప్రేరణ నువ్వు అంతా అంటే ఈ ఓవరాల్గా ఏంటంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది? ముఖ్యమంత్రి భయం పట్టుకుంది. ఇటు కోమటిరెడ్డి పట్టుకున్నాడు, ఇటు పొంగురెడ్డి పట్టుకున్నాడు. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ మంత్రులే, సహచార మంత్రులే ముఖ్యమంత్రి ఎవరైనటువంటి చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి. సిగ్గుచోటు బిడ్డ, నువ్వు నీకు ఇజ్జత్ ఉంటే, నీకు మానం ఉంటే, పరివేదన ఉంటే ఇమీడియట్ రాజీనామా చేయి బిడ్డ. ఎంతమంది అని నీ ముఖ్యమంత్రి పేరు వాళ్ళు కేటీఆర్ అంటారు, కిరణ్ కుమార్ రెడ్డి అంటారు, నీ బతికే బస్ స్టాండ్ రా నాయన, నువ్వు ఇమీడియట్ రాజీనామా చేసి చక్కగా ఇంట్లో కూకోవాలని మాట్లాడాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నా. నేడు ఆగమైతున్నటువంటి తెలంగాణ కోసం, ఇబ్బంది పడతా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికాని కోసం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలను చూస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు జనంలోకి రావడం చూస్తూ ఉంటే ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఒక సభ పెడతా ఉంటే, కేసీఆర్ గారు కేంద్ర పార్టీ కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్లో మీటింగ్ పెడితే కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వ పోలీసు వర్గాలు వెన్నులో వణుకుపుట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారన్నా, బీఆర్ఎస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీకి లాగులు దడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా
ఆగమైతా ఉన్నటువంటి తెలంగాణ కోసం, ఇబ్బంది పడతా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా నడుం గట్టి తెలంగాణ సమాజంలోకి వెళ్ళి తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం ఖాయం. మోసపోయినటువంటి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి తెలంగాణ ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 6 గ్యారంటీలు 420 హామీలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సాధించే వరకు కూడా పోరాటం చేస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. కూడా ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, ఇక బయటికి వచ్చే అవకాశాలు కూడా లేవు. నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తి మొత్తంలో అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ పట్ల అని చెప్తున్నారు. కేసీఆర్ గారి పట్ల అసంతృప్తి ఉండనా, అలాగే కేసీఆర్ గారి పైన ఏదైనా తెలంగాణ ప్రజల కోపం ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరిట కానీ, రైతు బంధు పేరిట కానీ, రుణమాఫీ పేరిట కానీ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు, అరాచకాల పట్ల తెలంగాణ ప్రజలు ఏమంటా ఉన్నారంటే, తెలంగాణ వ్యాప్తంగా మోసపోయినాం, ఈరోజు మేము గోసపడతా ఉన్నాం. తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని వదులుకొని ఈరోజు మేము ఇబ్బంది పడతా ఉన్నామని తెలంగాణ ప్రజలు రోడ్లెక్కి చెప్తా ఉన్నటువంటి తీరును కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమమే లక్ష్యంగాని అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నేడు కేసీఆర్ గారి పాలనలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలబడితే, ఈరోజు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం 100 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడినటువంటి తీరును కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు చెప్తూ ఉన్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారికి లాగులు దడుస్తూ ఉన్నాయి. మా నాయకుడు కేసీఆర్ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ పెడితేనే ఉలిక్కి పడినటువంటి అధికారిక వర్గాలు, కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వేరుస్తూ ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు పాలించమంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఏం చెట్లు పెడతా ఉన్నాడు, ఆయన ఏం పంట పండిస్తూ ఉన్నాడని అడ్డగోలు తలలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తలా తోకలేనటువంటి మాటలతో తెలంగాణ ప్రతిష్టను దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గుండాలి. మన సభలో మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబం దోచుక తిన్నది, పీక్క తిన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. నీలాగా నీ అల్లుడి కోసం, నీ కొడుకు, మీ అన్న కోసం, మీ తమ్ముడి కోసం కొడంగల్లో, మహబూబ్ నగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రజల రాజ్యాంగేతర శక్తిగా తయారు చేసి దోచుకు తిన్నటువంటి పరిస్థితులను కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా లగచెర్ల అనేటువంటి గ్రామాన్ని గూగుల్ మ్యాప్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిన తీరును కూడా యావత్ తెలంగాణ సమాజం చూసింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అలాగే కవితక్క గారిపైన అవాక్కులు చవాకులు వెలుస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి, తెలంగాణ ప్రజా ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి నాయకులు వారు మీలాగా వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా తయారు దోచుక తినడం లేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుండి, ప్రజా ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి నాయకులు వారితో మీరు పోల్చుకోవడం అంటే సిగ్గుగా ఉంది. నక్కకు నాగలో కనుక్కున్నటువంటి తేడా మీ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు. ఫ్లెక్సీలు కూడా మొన్న బర్త్డే సందర్భంగా కూడా మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ పీకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో, మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోటో చూస్తేనే లాగులు దడుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. మన బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ శ్రేణులు సార్పై అభిమానంతో ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు కానీ, సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటే ఉలికిపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రలో మేల్కొని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. సిగ్గు లేకుండా తెలంగాణ ప్రజల మతిలో నుండి కేసీఆర్ గారిని తుడిపేస్తా, చింపేస్తా అని అడగోలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, మీకు భయం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసి ప్రతిపక్ష నాయకుడు సవాల్ ఇస్రాలే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ ప్రజల మధ్య నుండి దూడిపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ సిగ్గు లేకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకుడు కుటుంబ సభ్యులపై పడేయడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీ కాలం చెల్లింది, మీ యొక్క మాటలు జాగవు, మీ కార్యక్రమాలు బంద్ అవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నల్లమల్ల బిడ్డలుగా మేము కూడా చెప్తా ఉన్నాం, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటాడతాం, వేటాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం, మా నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో వాటి కోసం పోరాటం చేస్తాం. మీ మెడలు వంచి ఇచ్చిన హామీలు సాధించే వరకు కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భవన్లో ఈరోజు
కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశంలో భాగంగా ఉత్సాహం నింపడానికి ఇలా పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మీటింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టాలి, మరి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో వాటన్నిటిని మెడలు వంచైనా సరే నెరవేర్చే విధంగా మనం పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు అంటేనే ఒక జోష్, కేసీఆర్ గారు వస్తేనే కార్యకర్తలలో జోషు, బలం, దృఢత్వం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అన్నీ కూడా ఇవాళ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో మరి వాటి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మరి 420 హామీలను తుంగలో తొక్కి ఇవాళ రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క తతంగాన్ని బయటపెట్టే విధంగా ఇవాళ కార్యకర్తల్లో జోసు ఒక్కసారి కేసీఆర్ గారు మీటింగ్ ఒక్కసారి నిర్దేశం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రజల్లో వెళ్ళాలి అనేది ఇవాళ ఇక్కడ స్వయాన తెలుస్తూ ఉంది తెలంగాణ భవన్లో. మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, రామన్న గారి నాయకత్వంలో ఇవాళ జిల్లాల్లో రైతు ధర్నాలకు పోతుంటే వేలాది మంది తరలివచ్చి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇవాళ నీరాజనం పడుతున్నారు. అంటే ఇదే నిదర్శనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడానికి. స్వచ్ఛందంగా ప్రజలే ఇవాళ మార్కులు వేస్తున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యేది లేదు పోయేది లేదని. కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశాలు కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు చేశారనుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో దిశానిర్దేశం అంటే ఇవాళ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తాని, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిందో వాటిని పూర్తిగా చేయలేదు, వాటిని కొర్రీలు పెట్టింది. మరి దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ బాధలు వచ్చినా కూడా తెలంగాణ భవన్ వచ్చి తడుతూ ఉన్నారు. మరి హైడ్రా విషయంలో కూడా మరి ప్రజలందరూ పేద ప్రజలను కూలగొట్టి కూడా ఇవాళ వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి నీచమైన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో వాటన్నిటినీ మరి వైఫల్యం ఎండగట్టాలని కార్యకర్తలు జోష్ నింపడం కోసం ఇవాళ ఎక్కడ ఏ పథకం చూసినా ఇంప్లిమెంట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ ప్రజలను అరిగోస పెట్టిస్తున్నాడు, ఓన్లీ దరఖాస్తుల పేరిట మాత్రమే ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఓన్లీ ప్రజాపాలన కాదు, ఇది దరఖాస్తుల పాలన తప్ప ఎక్కడ కూడా ఏ ఇంప్లిమెంట్ ఏ పథకం కాలేదు. మరి అందులో భాగంగా ఇవాళ గురుకులాలు తీసుకున్నా, ఇక్కడ ప్రజలు రైతులకు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మొత్తం కొర్రీలు పెట్టే ఈ ప్రభుత్వం అంతా కళ్ళబల్లి మాటలు చెప్తా ఉంది. ఇవాళ చూస్తూ ఉందాం, కులగణన అని చెప్పింది, కులగణన పేరుతోన ఎంత మోసం చేసింది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలను తగ్గించడం అనేది ఎంత నేరము. ఎందుకంటే 2014లో మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మరి 85% మరి 85 లక్షల మంది బీసీలు ఉంటే మరి దానికి తగ్గించి ఇవాళ అంటే 1,65,00,000కే తీసుకొచ్చినాడు. ఆ రోజు కేసీఆర్ గారు ఇంటింటి సర్వే చేసినప్పుడు 1,85,00,000 మంది బీసీలు ఉంటే మరి ఎట్లా తగ్గుతుంది? పెరగాలి కానీ తగ్గడం ఏంది అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను తగ్గించి ఇవాళ ఒక వర్గాన్ని పెంచినారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ పథకం బీసీలకు సంబంధించి కేసీఆర్ చాలా రకాలుగా చాలా కులాలకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు ఏమన్నా పథకాలు కొత్తగా ఏమన్నా తెచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, గాడిది గుడ్డు కూడా తెచ్చింది లేదు. కేసీఆర్ గారు తెచ్చిన పథకాల మీద అక్కాస్తో ఇవాళ కేసీఆర్ గారి పథకాలన్నీ ఆపేసి కొత్త పథకాలకు పేరు పెట్టి అవి కూడా కేసీఆర్ పథకాలకే కొత్త పేర్లు పెట్టి ఇవాళ కొర్రీలు పెడుతున్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,116 ఇస్తే నేను తులం బంగారు ఇస్తాను, తులం బంగారు కొర్రీ పెట్టిండు. ఇవాళ రైతు భరోసా ఆ రోజు కేసీఆర్ గారు రైతులు అడగకపోయినా కూడా కేసీఆర్ గారే రైతు భరోసా తీసుకొచ్చి ఎకరాకు 10,000 వేసిండు, రైతు బీమా వేసిండు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబము బజార్న పడకుండా వారికి వారం లోపలనే 5 లక్షల బీమా ఇస్తే ఆ బీమా ఎత్తేసిండు. మళ్ళీ ఏం చెప్పిండు, దానికి 15,000 ఇస్తా అని చెప్పి చెప్పిండు. అట్లా కేసీఆర్ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించకుండా ఆ కేసీఆర్ గారి పథకాలకి ఇంకా నేను అది ఇస్తా ఇది ఇస్తా అని దానికి రంగులు రుద్ది ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ వాటన్నిటిని మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ రైతు భరోసా చూసుకుంటే 15,000 ఇస్తానటువంటి మూర్ఖుడు ఇవాళ 12,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఇంకొకటి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంపూర్ణంగా రైతు భరోసా పడలేదు. మొన్న 1 ఎకరా వేసిండు, 2 ఎకరాలు వేసిండు తప్ప వాళ్ళకు కూడా వేయలేదు. అంటే ఎకరాల లోపల ఉన్నటువంటి భూములలో కూడా మళ్ళీ రైతులను తగ్గించిండు. దాదాపు 1 ఎకరా లోపల ఉన్న వాళ్ళకి 22 లక్షల రైతులు ఉంటే 19 లక్షల రైతులకే రైతు భరోసా ఇచ్చిండు. అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి సంబంధించి బహిరంగ సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా ఆయన పేరు మర్చిపోయి ఇంకోరు పేరు చెప్తున్నారు. కేసీఆర్ అని, కొంతమంది కేటీఆర్ అని, లేకపోతే గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రుల పేరు చెప్తున్నారు. అంటే కుట్రపూరితంగా రేవంత్ నచ్చక చెప్తున్నారా, లేకపోతే ఫ్లోలో చెప్తున్నారా, ఆయన ఒక ముఖ్యమంత్రిగా గుర్తించలేక చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఒక ముఖ్యమంత్రిగా గుర్తించలేక చెప్తున్నారు. అంటే అభివృద్ధిలో ఫెయిల్ అయినాడు. ఇవాళ ఎక్కడ చూసినా కేసీఆర్ కళ్ళలో కనపడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిపోయిన వాళ్ళే. ఇవాళ నిన్ననే చూస్తే ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇవాళ మా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని అన్నారు. అంటే
ఇవాళ ఎక్కడ పోయినా కూడా మార్క్ అంతా బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ నడుస్తుంది తప్ప ఇంకొకరిని ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ ఇంకొకరిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ నోటికి ఏమొస్తుందంటే అంటే నిజంగా ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినటువంటి కేసీఆర్ నువ్వు అన్యాయంగా పోటుకున్నామని అన్నామని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాకపోతే ఏదో ఊక అట్లా రంగులు పూసుకొని తిరుగుతున్నారు తప్ప ఏం లేదు. అందుకోసమనే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మా కేసీఆర్ పేరే వస్తుంది. కాలంలో ఇటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళనే తట్టుకోలేదు కాంగ్రెస్ నాయకులు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆరే బయటకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆరే బయటకు వస్తున్నాడు. ఎట్లుండబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే తుఫాను కంటే పెను ప్రమాదంగా ఉంటాం. ఎందుకంటే 14 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడినాం. 14 ఏళ్ళు ఎన్నో జైలు నిర్బంధాలు కేసీఆర్ గారి నాయకత్వంలో సైనికులు లక్షల మంది. ఆనాడు ఒక్కడే కేసీఆర్ గారు బయలుదేరితే ఈ రోజు కేసీఆర్ వెంట సైన్యం 65 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక్క అడుగుతో మొదలైనది ఇవాళ లక్షల్లోకి వచ్చిందంటే ఇవాళ పెను తుఫాన్ లాగా మారుతుంది. కేసీఆర్ గారు వస్తేనే తట్టుకోలేకపోతారు. కేసీఆర్ గారి యొక్క సైనికులు వస్తే ఇంకా కాంగ్రెస్ అసలు కనబడదు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి భవిష్యత్తు ఉండదు. ఇదంతా కల్లబల్లి సంబంధించినటువంటి అసత్య ఆరోపణలు తప్ప వాళ్ళ దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు ఒక పథకం తీసుకుంటే దాన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచన విధానమే లేదు. ఆలోచన విధానం లేనప్పుడు ఎట్లకెళ్ళి వాళ్ళు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఒక ఏడాది కాలంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు అక్రమ కేసులతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి కేసీఆర్ దీని మీద ఏదన్నా ఇచ్చిండా, అంటే ఏమన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఇవాళ కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, మనకి కేసులు కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్తావనలో ఎన్నో 100 కేసులు బనాయించి ఇవాళ 100 కేసుల్లో ఇరుక్కుపోయి ఇవాళ ఆ రోజు ప్రాణాలకు తెగించే కొట్లాడినాం. ఇప్పుడు ఒక కేసులు అంటే ఒక లెక్కన. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ మూర్ఖపు కాంగ్రెస్ మనం ఎగ్జాంపుల్ మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట పోతే స్కూల్లో లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడము, కేసులు పెట్టడము, ఏదైనా అడిగితే మా కేటీఆర్ గారి పైన కేసులు పెట్టడము, మా నాయకత్వం పైన కేసులు పెట్టడము, లగచర్ల బాధ్యులకు అండగా ఉంటే కేసులు పెట్టడము, హైదరాబాద్లకు అండగా ఉంటే కేసులు పెట్టడము. ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతు అధ్యయన కమిటీ పోతే కూడా కేసులు పెట్టి అడగించడము. అంటే ఇవాళ మా కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఎవరు కేసులకు భయపడవద్దు. కేసులు అవేమి కాదు, కేసులకు భయపడేటువంటి పార్టీ కాదు, కేసులకు భయపడే నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే. కేసులు అనేటివి అవేమి కావు, చిల్లరగా తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి తప్ప కేసు గీసు ఏముండదు. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. భవిష్యత్తులో మనమే ఉంటాం. ఈ కేసులన్నీ పట్టపంచలైతాయని ఇవాళ దిశానిర్దేశం చేస్తున్నాడు. ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఏ బీఆర్ఎస్ సైనికుడు కూడా ఎవరికి కాంగ్రెస్ వానికి ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు. ఒక బీఆర్ఎస్ సైనికుడు 1000 మందితో సమాధానం నిర్వహిస్తాం. మేము ఒక్కరమే పోతే 10 మంది పోలీసులు 100 మంది పోలీసులు పెడుతుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మా ఒక బీఆర్ఎస్ కార్యకర్తను చూసి 100 మంది భయపడే పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు కామన్గా మేము ప్రజానాయకులం, సమస్య ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు పోయినప్పుడు అడగడానికి పోతే కూడా మీరు పోలీసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. అంటే మీ యొక్క చేతగాంతనము, మీరు చేస్తున్న పథకాలు ఇంప్లిమెంటేషన్ అన్ని ఫెయిల్ అయినాయి తప్ప ఎక్కడ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే ఇంకా నయవంచన, కుట్ర, మోసం తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డి కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే లగచర్లలో చూస్తున్నాం. మనం రైతులను కూడా జైళ్ళ పాలు పెట్టి ఇవాళ 100 రోజులైనా కూడా వాళ్ళని అంటే జైళ్ళలో మగ్గించినటువంటి నీచమైన చరిత్ర ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. రైతులకు అది చేస్తామని చెప్పి ఇవాళ గద్దెనెక్కినారు కదా. ఎక్కడెక్కినారు? ఉద్యోగుల కంటే నిరుద్యోగులకు పుట్టన కొడుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్, జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడు రాసిన వాళ్ళకే పోస్టింగ్ ఇవ్వకుంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు? మేము వచ్చిన తర్వాత 2 లక్షలు వేస్తామంటారు, 12 లక్షలు వేసి గొప్పగా 2 లక్షలు అని ఊహించుకుంటున్నారు. మరి ఇవాళ ఏ పథకం చేసి చరిత్ర అనుకుంటున్నావు? ఏమో రేషన్ కార్డు ఇస్తే కూడా చరిత్ర రాబాయ్. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,78,077 రేషన్ కార్డులు ఇచ్చింది. మేము ఏ రోజు కూడా చరిత్ర అని చెప్పలేదు. ప్రజలకు పథకం అందించే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి మా కేసీఆర్ గారు అదే చెప్పారు. మనం ఏదో చిన్న కార్డు ఇచ్చి కూడా నేను చరిత్ర అని చెప్పుకునే పరిస్థితి లేదు. మేము చెప్పుకోవాలి. అట్లా మేము చెప్పుకోవాలని కూడా 100,000 పథకాలు అవి సంవత్సరాల పొద్దు కూడా కావు. అట్లనే ఇండ్లు ఇస్తే కూడా నువ్వు చరిత్ర అంటాడు. ఇదే చారిత్రకమైన రేషన్ కార్డు మంచిది, చారిత్రకమైన విధానం అనేది ఎక్కడ? ఇది కాంగ్రెస్ అంటే మరి వాస్తవంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరామ ఇండ్లు కావచ్చు, ఇప్పటి వరకు మరి ఏమైనా అందిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా జనాలు తూ అని మూతి మీద ఉమ్మిస్తారు, ఊర్లేకపోతే చెప్పులతోనే కొడతారు. నిజంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బుద్ధి ఉంటే నేను వైఆర్టీ నుంచి చూడు ఒకసారి చూడి, ఊర్లేకి పో, గ్రామానికి పో. నువ్వు ఎవరికి రేషన్ కార్డు ఇచ్చినావు? ఎవరికి ఇండ్లు ఇచ్చినావు? ఎవరికి అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరికి ఇచ్చినావు? పింఛన్ ఎవరికి ఇచ్చినావు చెప్పు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? సిగ్గు, శరము, బుద్ధి, లజ్జ ఉంటే నువ్వు నిజంగా మానవ పుట్టుక నిజంగా నీకు తెలివి ఉంటే నువ్వు ఒక పింఛన్ నువ్వు కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తున్నావు. ఈరోజు సిగ్గు తప్పి మరి తులం బంగారం నువ్వే ఇస్తున్నావు కదా. మేము అడిగితే మరి తులం బంగారం ఎక్కడ బే? పింఛన్లు 4,000 అంటివి ఎక్కడ బే? వికలాంగులకు 6,000 ఇస్తా అంటివి ఎక్కడ బే? ఎక్కడిచ్చినావు నువ్వు? ఏది ఇవ్వకుండా ఇవాళ కేసీఆర్ గారు కొనసాగించినట్టు మాత్రమే నీకు సిగ్గు తప్పి మళ్ళీ అవే ఇస్తున్నావు. కేసీఆర్ గారు ఏవి ఇస్తున్నా అవే ఇస్తున్నావు. నువ్వు ఎక్కడ ఏ పథకం ఇచ్చి ఎక్కడ? అందుకోసమే జనాలు అసలు ఊర్లో అసహించుకుంటున్నారు.
అసలు రేవంత్ రెడ్డి అంటేనే చీదరించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంటేనే దొంగ, ఓటుకు నోటుకు తీసినట్టు దొంగ, అదే దొంగ పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రంలో తప్ప ఏది లేదు పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఉద్యోగులను మోసం, రైతులను మోసం, ప్రజలను మోసం, విద్యార్థులను మోసం. ఇవాళ గురుకుల పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు కల్పించకుండా ఇవాళ విద్యార్థులని గోసపెట్టిస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి గురుకులాలు దాదాపు 1000 పైగా 1023 గురుకులాలు తీసుకొచ్చినట్టు ఆ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఇవాళ గురుకులాలలో ఇప్పటికే 50 మంది చనిపోవడం జరిగింది. మరి రైతు ఆత్మహత్యలు ఇంత 14 నెలల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, మరి 400 పైగా రైతులు మరణించడం జరిగింది. నువ్వు ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినావా? రైతు చనిపోతే ఒక్క రైతు కుటుంబానికన్నా ఆదుకున్నావా? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఒక్క విద్యార్థి చనిపోతే నీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే చూసింది కదా, నారాయణపేట, మాగనూరు కాడ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో 100 మంది అస్వస్థత గురై అంటే వాంతులకు కక్కుని హాస్పిటల్ పాలైతే వాళ్ళనైనా పరామర్శిస్తే ఎక్కడ పరామర్శించినాం? ఎక్కడ లేదు. ఎక్కడ ఏమీ చేయలేకుండా ఇవాళ కేవలము అంటే కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు పైన, కవిత పైన అవాకులు చవాకులే తిక్క మాటలు మాట్లాడతావు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ పరిపాలన ఎవరు మెచ్చుకోరు. త్వరలోనే ఇది కనుమరుగే పరిస్థితి. మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కనపడకుండా అయిపోయే పరిస్థితి స్వయాన రాష్ట్ర ప్రజలు కల్పిస్తారు. దానికి ఎవరు ఆయన దోక్కున్న గుంతలు ఆయనే పడతానని చెప్తున్నాం. సంవత్సరాలు వచ్చిన కింద నేను ప్రశాంతంగా బతికిన ఈ హైదరాబాద్లో. ఈరోజు ఆటో నడపడమే సరిగా లేదు. 200, 300 ఫ్రీ బస్సు అని పెట్టారు. ఎవరి కోసం పెట్టినరో నాకు తెలియదు. 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. వాళ్ళకు ఫ్రీ బస్సు పెడితే ఎలాగా? ఇప్పుడు మేము ఎలా బతకాలి? నా సమీక్ష మొత్తం నా ఆట సంపాదన గురించే. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంబంధించి సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఒక్క రూపాయి ఇవ్వలే. నేను 20 ఏళ్ళు అయింది అమీర్పేట్ టు ఫిలింనగర్ నడిపిస్తా. 20 సంవత్సరాలకి ఎవరు తీసుకోలేదు. నేను కేసీఆర్ ఉన్నప్పుడే ప్రశాంతంగా బతికిన. ప్రశాంతంగా అప్పుడు నేను మా డ్రైవర్ల దగ్గరికి ఎవరు రాలేదు, ఛానళ్ళు రాయలేదు, ఏం రాయలేదు. ప్రశాంతంగా అమీర్ టు ఫిలింనగర్ నడుపుకున్నా. డైలీ 1000 రూపాయలు ప్రశాంతంగా చేసిన. అప్పుడు మంచిగా డ్రింకర్ నేను. రోజు ఒక్కొర్ర తాగేది, బిర్యానీ తినేది, ఆరాంగా ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడుపు నిండా కరిగేది, ఇంటలే అన్నం రాత్రి నిద్ర వస్తలేదు. ఇంకేం ఆమ్దాని లేదు. ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలా. ఒకరొకరికి 50,000. 2 అబ్బాయిలు, ఒక బేబీ. ఇద్దరికేమో, ఒక అబ్బాయికేమో మదర్సాకి వేసిన, ఒక అబ్బాయికేమో, ఇద్దరికేమో ప్రైవేట్లో వేసిన. 1,00,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ 20,000 ఫీజు కట్టాలి. ఒకటి దమ్ చేస్తున్నాడు. 3-4 రోజులకి స్కూల్ దగ్గరికి పోతలే. ఇప్పుడు మీరు అంటే కేసీఆర్ వాస్తవంగా మంచి చేసిండు మాకు అని చెప్తున్నారు కదా, అంటే కేసీఆర్ సంబంధించి ఏం చేసిండు? కేసీఆర్ ఆటో డ్రైవర్లకు ఏం చేయలేదని కూడా ఏం చేయలేదని కాదు, ప్రశాంత బతం. ఫ్రీ బస్సులు లేకుండే, నా ఆమ్దాని నా దగ్గర ఉండే. ఆ ఫ్రీ బస్సులు పెట్టాడు, నేను పట్టుకొని తిరగని అయింది. ఫ్రీ బస్సు పెట్టినాను కదా, అదే నాకు దెబ్బ. నాకు ప్రపంచం గురించి అవసరం లేదు, నా ఫ్రీ బస్సు పెట్టిండు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలకు సంబంధించి ట్యాక్సీలు కూడా మొత్తం తీసేసిరని కూడా నిజమే ఫిట్నెస్ తీసేస్తా అన్నారు సారు. గెలిస్తే ఖచ్చితంగా ఫిట్నెస్ తీసేస్తా అన్నాడు. హ్యాపీగా మన పర్మిట్ ఇచ్చారు, మంచిగా నడిపించుకుంటూ ఉంటుండే. అందువల్లనే ఇది దెబ్బ పడిపోయింది మాకు. ఇప్పుడు నేను ఎవరితో సమస్య చెప్పుకోవాలి? నేను కలవనీకి వచ్చిన సార్ దగ్గర. ఇప్పుడు ఫుల్ పబ్లిక్ను కలవలేకపోయినా. ఇప్పుడు ఓన్లీ మన హరీష్ రావు సార్ కలిసిన చేతి కలిపి. ఇప్పుడు ఏమనంటే పబ్లిక్ వెళ్ళిపోతున్నారు కదా, ఇంకేమంటారు? నేను ఒక్కని పిల్లి పచ్చకండి, నన్ను ఏం చెప్తారు? ఎలక పిల్లలాక అంటే నా సమస్య ఇన్ని 20 ఏళ్ళకి వెళ్ళి ఉన్నప్పుడు నాకు ఒకరోజు సమస్య లేకుండే, హ్యాపీగా బతికినా కదా. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు సమస్య నాకు వచ్చింది కాబట్టి ఇటు తెలంగాణ భవన్కి వచ్చాను. ఇప్పుడు నాలాగా ఇంకా ఎంతమంది ఉండరు ఆటో వాళ్ళు. సమస్య ఉంటే అటు ప్రజాభవన్ కానీ వెళ్ళాలి, లేకపోతే గాంధీ భవన్కి వెళ్ళాలి. నాకు అవసరం లేదు ఆయన దగ్గర. నాకంటే ఆయనంటేనే అభిమానం లేనప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడదు? ఆయన అంటే నా అభిమానం. నాకు కేసీఆర్ అంటే నాకు అభిమానం, కేటీఆర్ అంటే నా అభిమానం. నాకు ఇచ్చిండ్రు, పింఛన్ వస్తుంది, 4,000 వస్తున్నాయి. హ్యాండిక్యాప్ నేను 4,000 వస్తుంది. 6,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏ లేదు బొచ్చుకున్నవి 4,000 అని అన్నాను ఆయనకి. ఇట్లా కానీ చెప్తున్నా 4,000 వస్తున్నాయి, తింటున్నా. కానీ ఏం రూమ్ రెంటే ఉంది కదా, ఏం సొంత ఇల్లు లేదు. ఎక్కడ 7,000 రూపాయలు రూమ్ రెంట్. అది వాటర్ గిట్లా సరిగా లేదు, ఏం చేయమంటారు మరి? కరెంట్ బిల్ లేదు మనకు. ఏమంటావు? అది గ్యాస్ బిల్లు లేదు, రైతు బంధు రాబడలేదు. ఉన్నది 30 ఎకరా ఉన్న దేవుడానికి ఉన్నా అది గిట్లా గతి లేకుండా అయింది. అది గిట్లా పడతలేదు రైతు బంధు. అందరు కూడా అంటే నాకే పడలేదు. మరి ఏందో అంటే నా దళిద్రమో తెలియదు అంటే ఇంకా చుట్టుకున్నట్టు అంతే. ఇక ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? ఈరోజు
మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఫామ్ హౌస్కి ఏమి అంకితం కాలేదు. ఇన్ని రోజులు గిట్లా మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలిస్తుండో దాన్ని ఏమేమి లంగ పనులు చేస్తుండో, దొంగ పనులు చేస్తుండో అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటా ప్రతిదాన్ని ఒక రెడ్ బుక్ పెట్టుకొని నోట్ చేసుకొని ప్రతి పాయింట్ని చేసుకొని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుండు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరంన్నర అవుతున్నా కానీ ఇంతవరకు ఏ ఒక్క ఇచ్చిన హామీలు 400 హామీలు ఏదైతే ఇచ్చినారో అది ఒక్క హామీ గిట్ట నెరవేరలే అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బస్సులు ఫ్రీ బస్సు ఒకటి నెరవేర్చిరు. కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు వాళ్ళ ముగ్గురే చాలా వాళ్ళకు చెమటలు పట్టిస్తున్నారు అధికార పక్ష నేతలకు. మరి ఇప్పుడు కేసీఆరే స్వయంగా బయటికి రాబోతున్నాడు, మరి ఎట్లుండబోతుంది పరిస్థితి? ఏం లేదు, రేవంత్ రెడ్డి సట్టపుట్ట చదువుకొని పోవాల్సిందే. ఇక ఖచ్చితంగా కేసీఆర్ యొక్క అడుగుజాడలు నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆశలని కేసీఆర్ మళ్ళీ నెరవేరుస్తారు, దానిలో డౌట్ లేదు. గతంలో పోల్చుకున్నట్టు ఈ రోజుల్లో ఒక రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో దళిద్రమైన పరిపాలనలో తెలంగాణ ప్రజలు చాలా గోసపడుతూ ఉన్నారు. దానికి ధీటుగా కేసీఆర్ మళ్ళీ రావడం, కేసీఆర్ ప్రజలు మళ్ళీ దగ్గర కావడం, మళ్ళీ పరిపాలించడం, ప్రజల యొక్క తెలంగాణ ప్రజలకు మరొక సంకీర్ణ వాళ్ళు చేసుకున్న జన్మపుణ్య కార్యక్రమంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది. జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నామన్నారు. గతంలో జరిగినట్టు కేసీఆర్ అడుగుజాడ నడిచినట్టు ఒక వ్యక్తి ఉద్యమకారుడుగా నేను 2001లో మేము తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వాళ్ళం. గతంలో కూడా మేము చాలా కష్టపడి పార్టీని సాధించి చేసుకున్నాం కేసీఆర్ అడుగుజాడలో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన చీకొట్టే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో రేవంత్ రెడ్డి పరిపాలనని పూర్తిగా భూస్వతం చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు. చాలా గొప్ప పరిపాలన అందిస్తున్నాడని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏమి ఇచ్చిండు ఆయన? మోసం చేసిన నెంబర్ 1, దగా చేసిన నెంబర్ 1, మోసపూరితంగా నెంబర్ 1, ఓటు నోటుగా దొరికిన దొంగ, పట్టపాగులో మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ. వాడేం పరిపాలిస్తాడు? వానికేమి ఆలోచన విధానం ఉంటుంది. దొంగలకి ఏముంటుంది? తెలంగాణ పొద్దుగాల మొత్తం గుళ్ళు చూస్తారు, సాయంత్రం పోతే దోసుకుంటారు. వానికి అదే ఆలోచన. ఓకే, మొత్తానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు కేసీఆర్ రాకతో? కేసీఆర్ గారు మళ్ళా ప్రజలకి ఒక దైవస్థ దేవతలుగా వచ్చి ఆశీర్వదిస్తారో ఈరోజు కేసీఆర్ జరుగుతూ ఉంది. కేసీఆర్ ఇస్తున్నటువంటి ఈరోజు ఒక చర్చ కార్యక్రమంలో పార్టీ యొక్క నిర్ణయాన్ని, పార్టీ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ రేపు ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం ప్రజలు దృష్టి ఉంచుకొని. కొడంగల్ నుంచి వచ్చిర్రని చెప్తున్నారు కదా, కొడంగల్ నియోజకవర్గాన్ని గతంలో కేసీఆర్ పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసిండు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని చెప్తున్నాడు. లగచర్లలో ఏమైంది? వాళ్ళ నియోజకవర్గం కదా, కోసుకి కదా, తింకుమెట్ల, మెట్లకొండ, బొమ్మరేస్పేట, బుర్రన్పూరు ఆ ఏరియాలు ఉన్నాయి కదా, అక్కడ రమ్మనికి వస్తారు. వాడిని చెప్తారు ఏందో కథ, వాడు రోడ్ ఎట్లుంది, అండ్ డెవలప్మెంట్ ఎట్లుంది. కోసుకిలో బస్ డిపో ఎవరు కట్టించారు వానికి? రోడ్ ఇప్పుడు 100 ఫీట్ల రోడ్డు కోసుకి పోయే ఒక సైకిల్ వరకే ప్రాబ్లం ఉండే, ఒక సైకిల్ వరకే ప్రాబ్లం ఉండే మెత్తుకున్న. ఇలా 100 ఫీట్ల రోడ్డు ఎవడేసిండట? వాని అబ్బోసం వచ్చిండా? అన్ని బూటక మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు అని నువ్వు చేసే పరిపాలన ఇవ్వడానికి నచ్చలేదు. మా నియోజకవర్గంలో ఇప్పుడు రమ్మను అని బట్టలు ఇప్పి కొడతారు. తుంకి మీద కానీ, బొమ్మరేసిపేట కానీ, రూపాయలు మొత్తం వానికి సర్వనాశనం అయిపోవడానికి శివయాత్ర ఇవ్వాల్సింది. డైలీ శివయాత్ర వేస్తున్నాం మా ఏరియాలో. ప్రతి గ్రామంలో శివయాత్ర వేస్తారు. ఎక్కడ వీడియో అక్కడ కట్టేస్తున్నాడు. వీడియో మొత్తం వైరల్ అవుతుందని చెప్పేసి కట్టేసిస్తాడు. ఏ వీడియో తీసుకొని ఇస్తాడు. ప్రతి గ్రామంలో శివయాత్ర ఉంది. ప్రతి గ్రామంలో డిస్ట్రిక్ట్ తగలబెట్టు. ప్రతి గ్రామంలో తువానులు లేవని. ఇప్పుడు రైతు బంధు లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం ఏదైతే కొడంగల్ నియోజకవర్గం కదా, మరి కొడంగల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపెడతారు కదా ముఖ్యమంత్రులు. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మీ పట్ల కావచ్చు? వానికి అహంకారం ఎక్కువైపోయింది, అహంకారం బుద్ధి ఎక్కువైపోయింది. ప్రజలపై దృష్టి లేదు. నేను సీఎం అయినా నా ఎంత తోడు లేడు, ఏది ఏమైనప్పటికీ నాకు సంబంధం లేదు, నేను గెలిచినా లేదా. ఆల్రెడీ వారు చెప్పింది కదా, నన్ను గెలిపిస్తే మీరు మోసపోతారన్నారు. కొడంగల్ ప్రజలు ఏమైపోయారంటే అటు చెప్పిన వాగ్దానాలకు డబుల్ వాగ్దానాలు చెప్పిన కానీ ఏమైపోయి, అరే మా నియోజకవర్గం కదా, మా లోకల్ కదా, ఇస్తాడేమని చెప్పి ఆస్తా ఇచ్చే రోడ్లు అంతే తప్ప అని ఇప్పుడు సుక్కలు చూపిస్తున్నాడు. వాడు చెప్తూ కొట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ప్రజలంతా. అది లగచర్లకు సంబంధించి అక్కడ కావాలనే బీఆర్ఎస్ నేతలు వాళ్ళని రెచ్చగొట్టిరని చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? ఎవరు రెచ్చగొట్టారు? బీఆర్ఎస్ నేతలు ఎవరు రెచ్చగొట్టారు? వాడు రెచ్చగొడుతాడు. ఆ మాటల విధానం బట్టి, చేతల విధానం బట్టి రెచ్చిపోతారు. జనాలు రెచ్చిపోతారు. వాళ్ళు ప్రజలు రెచ్చిపోతారు, జనాలు రెచ్చిపోతారు. వాడి మాటలకి, వాని చేతలకి, వాని లక్షణానికి ఎందుకు రెచ్చగొడతారు? వానికి ఇగులు పడతలేదు.
మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలుసు వానికి ఆటోమేటిక్ తెలుసు. నెక్స్ట్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది తెలుసు వానికి. ఇప్పుడు ఉన్న 64 సీట్లు కదా, ఓ 3 సీట్లు కూడా రావు వానికి. గతంలో 1994లో కాంగ్రెస్ అడుగున పడిపోయింది చూసినావా, ఈ రకంగా ఇప్పుడు అంతకన్నా అధ్వానం అయిపోతుంది ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాకిలు పెట్టి లేపిండని కూడా చెప్తుంటారు కదా, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు పతనం అయిపోయే అవకాశాలు ఉంటాయి? వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ బాగాలేదండి అసలు. వాళ్ళ కాంగ్రెస్లో వాళ్ళే మెచ్చుకుంటలేరు వాడిని. దేడిపీడిగాడు సీఎం మాకెత్తాడని వాళ్ళే మెచ్చుకుంటలేరు. చిన్ని నాయుడు, పొట్టి నాయుడు, గుంపు మేస్త్రి, ఇప్పుడు జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళు సీనియర్ మోస్ట్ నాయకులు. వాళ్ళ ముందర వీడు దేడిపీడిగాడు వాడు ఇక శాసనసభలో మన అసెంబ్లీలో కూర్చోవాలన్నా, సిసిలో కూర్చోవాలన్నా చేరుకు పైలేడు కూర్చొని పెట్టిన వాడిని దేడిపీడు కానీ. మన సీఎం అని ఎవరు గుర్తుపడతారండి? వానికి మంత్రి కమిటీ వర్గంలోనే వానికి సీఎం అని పేరు తెలుస్తుంది వానికి. రాజగోపాల్ రెడ్డి మొన్ననే అటు సీఎం మన కేటీఆర్ పేరు తీసుకుంటూ సీఎం, మా కేటీఆర్ సీఎం అవుతాడు కంపల్సరీ. ఆడ అందరూ నోటు కూడా సీఎం అని చెప్పి సీఎం అవుతాడు మా కేటీఆర్. వానికి అడ్మిన్లో కూడా సీఎం అని పేరు కూడా తెలియదు, వాళ్ళ అడ్మిన్లో తెలియదు. చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులు ఉన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏమంతా ఈయనకు సూచనలు ఇస్తలేరా? మరి 100% అండి. వాళ్ళ లక్కలోకలు ఉన్నారు చాలామంది, ఒక 25-30 మంది ఎమ్మెల్యే ఆపోజిట్ నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు బ్యాచ్ వేరైపోయింది, ఉత్తమ్ కుమార్ బ్యాచ్ వేరైపోయింది, జానారెడ్డి బ్యాచ్ వేరైపోయింది, శబరియాలు బ్యాచ్ వేరైపోయింది, మొత్తం బ్యాచ్లుగా అయిపోయినాయి. ఈ చిట్టినాడు ముఖ్యమంత్రి అయితే మాకు నువ్వు పడతలే అని చెప్పి వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. ఇంకా పరిపాలన దృష్టి ఎలా పెడుతున్నారు వాళ్ళు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? 2500 ఎక్కడ పోయింది? గ్యాస్ సబ్సిడీ ఎక్కడ పోయింది? రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎటు పోయినాయి? కాకెత్తుకోపోయిందా? ఇష్టరాజ్యంగా ఇష్టంతో ఊరుకుంటూ డిసెంబర్ 9వ తారీఖున ఆయన 1 ఇస్తే నేను 2 ఇస్తాను. ఆ 2కే దిక్కు లేదు. నేను రైతు సోదరు, నాకు 5 ఎకరాలు ఉంది, చిన్నకారు రైతు సోదరుని. ఇప్పటికీ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. 2 లక్షలు, 1,75,000 ఉంది నాది. 1,75,000 ఉంది నాకు. విన్నామన్నా? 1,75,000 ఉంది రుణమాఫీ. నా 2 లక్షలు దాటలేదు కదా, మరి రుణమాఫీ కావాలి కదా, అన్నది కావాలా లేదా? మరి ఎడబెట్టుకున్నాడు దొంగ రాసుకెళ్ళగాడు, దొంగ రాసుకెళ్ళగాడు. కేసీఆర్ 17,500 రూపాయలు రైతు బంధు చేద్దామని చెప్పి ప్రెసిడెంట్ పెడితే ఈ బట్టెబాజిగాడు పొగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు ఉన్నాయని చెప్పాక లాస్ అవుతుంది, డబ్బులు అక్కడ మళ్లించి రైతులు పుట్టవసరం పెట్టుకున్నాడు దొంగ రాసుకెళ్ళగాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వాస్తవంగా సీఎం మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి గజ్వేల్ నియోజకవర్గానికి అందుబాటులో లేడని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చర్చ నడిపిస్తున్నారు కదా. మరి ఏదైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు ఆయన వచ్చి మరి ఏమైనా తిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఏం లేవు. ఇప్పటి నుంచి ఆయన గెలిపించి ఒకసారి వచ్చిన వాడు వచ్చిన పాపన లేదు, ప్రజలు పట్టుకున్న గతి లేదు, స్థితి లేదు. వాడు ఏంటంటే మేము మాటలకు గప్పలు కొడతా తప్ప కానీ నా దగ్గర ఏమీ లేదు. వాడు చిన్నప్పుడు మనం చూసినామండి వాడిని ఒక 4-5 సంవత్సరాలు డిఫరెంట్ ఉండొచ్చు అంతే. ఆ నియోజకవర్గంలో తిరిగింది వాడు దొంగవాడు. ఆ గోడల మీద పెయింట్ వేసుకొని బతికేటాడు వాడు. నా దగ్గరకు వచ్చి బ్రష్లు తీసుకుపోయిన కలర్ తీసుకొని తాండ్రలో కాలేజీలో డిగ్రీ కాలేజ్ దగ్గర ఇక చెప్పండి ఇక బాగుండదు. ఎందుకంటే వాడు ఓదలు కాబట్టి గౌరవించే మర్యాద మన దగ్గర ఉంటుంది, మనకి అది లేదు, అన్సెన్సెస్ లేదు. నా నియోజకవర్గం నేను అన్యాయం చేస్తున్నా, నేను పాపం చేస్తున్నాను, నా ప్రజలు నేను గుండెలు పెట్టుకొని చూసుకోలేదని చెప్పి ఆయనకు బాధ లేదు. వానికి ఎప్పుడైనా దుబ్బుకోవడమే దించుకోవడమే. వాడిని నెక్స్ట్ అండి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో తప్పు చేయడానికన్నా శిక్ష ఉంటుంది. రేపు కేసీఆర్ ప్రభుత్వం వస్తున్నది. కేసీఆర్ ఏమంటుండు? ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. బిడ్డ నీ జీవిత చరిత్ర మొత్తం రాసిండు, నీ జీవిత చరిత్ర మొత్తం క్యాలెండర్ తయారు చేసిండు. కేసీఆర్ వచ్చేదే తవుడు బిడ్డ, నీవు జైల్లో ఉండాలి, ఆశాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఆడ ఆలోచించుకుంటేనే ఆ విధంగా ఆలోచన ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొత్తం సంపాదించుకుంటూ దాచుకుంటాడు. వాడు పిల్లలు తినడానికి సంపాదించుకుంటాడు. కేసీఆర్ రావడమే ఇటు జైలు పోవడం ఖాయం తప్ప 100% గ్యారెంటీ.